ఏం చూసుకోవా? నీకేది అనిపిస్తే అది చేయడమేనా? కొంచెం కూడా ఆలోచించవా? మొండి. అన్ని విషయాల్లో కాదు శ్రీ, ఒక్క నీ ప్రేమ విషయంలోనే నేను ఇలా ఉంటాను. నువ్వు నన్ను సెల్ఫిష్ అనుకుంటున్నావో జెలస్ అనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు మొత్తం నాకు మాత్రమే సొంతం. నీ ఆలోచనలు నా గురించే అయ్యుండాలి, నీ పొగడ్తలో నాకే దక్కాలి. మొత్తం నీ ప్రేమ మొత్తం నా ఒక్కదానికే సొంతం అవ్వాలి. నా ప్రేమ మొత్తం శాశ్వతంగా నీ దగ్గరే ఉండేలా తాకట్టు పెట్టాను వేద. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వడ్డీతో సహా నా ప్రేమ నాకు తిరిగి ఇవ్వాలి చెప్తున్నా. చక్ర వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. నీకేమన్నా అభ్యంతరమా? నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీకోసం. నేననే పేరులో నువ్వు, నువ్వనే మాటలో నేను, ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా విండుగా మనలాగా. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీకోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీకోసం. ఏంటి శ్రీ ఆలోచిస్తున్నావు? అదే, ఇప్పటికైనా నువ్వు హనీమూన్కి ఓకే చెప్తావా లేదా అని. ఏ కొంచెం కూడా సిగ్గులేదు నీకు? నా పెళ్ళాం దగ్గర నాకు సిగ్గేంటి చెప్పు. సుందరి నేను వంట చూడని నీలో నన్నంత. కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా. గుండెలో నిండమంట నీడ. భాగ్యం పిన్ని, చెప్పు వీణా, ఏదైనా సాయం కావాలా? నీ నుంచి నాకు కావాల్సిన సహాయం తర్వాత చెప్తాను కానీ, ఏంటి చాలా హుషారుగా ఉన్నావు, పైగా ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నట్టున్నావు. సంతోషమా? ఎక్కడ సంతోషం వీణా, పాపం నువ్వు కింద పడి కాలుకి దెబ్బ తగిలించుకున్నావు కదా, చాలా బాధ అనిపించింది. అవునా పాపం? వేదానే ఇది చేసిందని నువ్వు చెప్పగానే నాకు భలే కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం, అందరి ముందు కామ్గా ఉండాల్సి వచ్చింది. నువ్వు మాత్రం వేదని అస్సలు వదలొద్దు వీణా, ఇంతకు 10 ఆ వేద కూడా అనుభవించాలి. ఆహా, మేము కొట్టుకు చేస్తుంటే నువ్వు చూసి బాగా ఎంజాయ్ చేస్తావా పిన్ని? అది సరే గాని పిన్ని, ఈ చీర నాకెలా ఉందో చూసి చెప్పు. ఈ చీర ఈ చీరలోనే వేద నన్ను తోసి పడేసింది పిన్ని. ఇది నీకెక్కడిది? నీ రూమ్లోనే దొరికింది, నాకు బాగుంటుందేమో అని తెచ్చుకున్నాను. నేను లేనప్పుడు నా రూమ్లోకి ఎందుకు వెళ్ళావు అసలు? ఇప్పుడు అందరిని పిలిచి నీ పని చెప్తానుండు. పిలు అందరికీ అసలు నిజం కూడా తెలియాలి కదా. ఏ నిజం? అదే, వేద చీర కట్టుకుని వచ్చి నన్ను తోసేసి కింద పడేసింది నువ్వే అని అందరికీ తెలియాలి కదా. అంతా తెలిసిపోయిందా నీకు?
సినిమా మొత్తం అర్థమైపోయింది. వేదే ఇదంతా చేసిందని నమ్మేసినప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసింది వేద కాదు నేనని చెప్తే ఎవరు నమ్ముతారమ్మా? నేను నమ్మిస్తా కదమ్మా, ఇది నమ్మించినా నమ్మిస్తుంది. డౌటే లేదు. ఆ, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయలేదనుకో, విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. దాంతో నీ వల్ల హనీమూన్ క్యాన్సిల్ అయిందని రిషి నిన్ను నమిలి మింగేస్తాడు. ఆ, ఇక పార్వతి అత్తయ్య తిట్టకుండా లెక్కలేనని తిట్లు తిడుతుంది. ఆ తిట్లకే నువ్వు సగం చచ్చిపోతావు, నాది గ్యారంటీ. అంతేనా? ఈ విషయం సరస్వతి అత్తయ్య దగ్గరికి వెళ్ళి నిన్ను 4 పీకి వెంటనే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అప్పుడే అయిపోలేదు పిన్ని. నువ్వు తప్పు చేసి తనని నిందించి అందరితో మాటలు అనిపించినందుకు వేద ఏకంగా నిన్ను చంపినా చంపేస్తుంది. ఇక నీ ఇష్టం. ఇప్పుడు నేనేం చేయాలి? నాతో చేతులు కలపాలి, నేను చెప్పింది చేయాలి. నేను నీ ప్రతిపక్ష పార్టీ, నేను నీతో కలవను. నువ్వు చెప్పింది ఏదో చేయను. అయితే పద మరి. ఆ, ఎక్కడికి? అందరికీ అసలు నిజం చెప్పాలి కదా. ఆ, వదొద్దు, నాకు కొంచెం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వవా? చించు. నువ్వు ఎంత ఆలోచించినా నువ్వు నా పార్టీలోనే జాయిన్ అవ్వాల్సిందే, తప్పదు పిన్ని. ఇలా బుక్ అయ్యానేంటి? పిన్ని, ఆ, వావ్, ఇది నీకు చాలా బాగుంది పిన్ని. ఆ, ఆ, నాతో చేతులు కలపడానికి నువ్వెందుకు పిన్ని అంతగా ఆలోచిస్తున్నావు? నాపై నమ్మకం లేదా? ఇప్పుడు నేను ఇంటి కోడల్ని పిన్ని. నీకు ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని, నువ్వు అడిగినవన్నీ నీ ముందుంటాయి. అంతేకాదు, నువ్వు జీవితంలో చూడనంత డబ్బు నీకు చూపిస్తాను. ఆ, నిజంగానా? ప్రామిస్. ఏదైతే అది. ముందు దీంతో చేతులు కలుపుదాం, తర్వాత సంగతి తర్వాత. నాకేం ఇబ్బంది లేదు కదా? నీకు ఇబ్బందే రానివ్వను. అయితే ఇక నుంచి నేను నీ పార్టీయే. నువ్వు చాలా తెలియగలదాని పిన్ని. రిషి లోక్నాథ్ అసలు గేమ్ ఇప్పుడు మొదలవుతుంది. వెయిట్ అండ్ వాచ్.